హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరివేపాకు కారం చేయడం ఎలా నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు స్మాల్ టేబుల్ స్పూన్, మినపప్పు 3 టేబుల్ స్పూన్, పచ్చెనపప్పు 2 టేబుల్ స్పూన్, చింతపండు, ఆయిల్, కరివేపాకు 3 గ్లాస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తోని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసుకుందాం. ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్లోకి మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, అలానే మెంతులు కూడా వేసుకుందాం. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అలానే ధనియాలు కూడా వేసుకుందాం. వీటిని ఆయిల్లో మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయండి. సో మనం వీటిలోకి ఎండుమిరపకాయలు అనేది నేను ఇంతకుముందు చెప్పలేదు, ఎండుమిరపకాయలు అనేది వేసుకుందాం. అలానే కరివేపాకు కూడా వేసుకుందాం. వీటిని కలుపుకుందాం మనం ఒకసారి. ఈ కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలను కూడా మనం ఈ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు అనేది మనం శుభ్రంగా ఈ కారం పొడి చేసే ముందు వాష్ చేసుకొని ఇది ఆరిన తర్వాతనే మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. అలానే కొంచెం చింతపండు కూడా వేసుకుందాం.
ఈ కరివేపాకు అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయింది. మనం ఈ ఈ కరివేపాకు ఇది ఆరిన తర్వాత మిక్సీలోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకున్నాం. దీంట్లోకి మనం సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ అనేది పట్టుకుందాం. ఇలా మిక్సీ అనేది పట్టుకోవాలి. సో కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. మనం ఈ పొడిని ఒక గ్లాసు సీసాలోకి తీసుకుందాం. ఇలా తడేమీ లేకుండా చూసుకోవాలి. సో దీంట్లోకి మనం ఈ కారపొడిని తీసుకుందాం. ఈ కరివేపాకు కారం అనేది అన్నంలోకి అలాగే దోశల్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.